Another part of the voice topic. Under this topic, today we are going to learn under this part identify the indefinite pronouns and infinitives. So when a sentence has to be changed from AV to PV, nothing but active voice to passive voice, as I mentioned the 4 rules. So those 4 rules are mandatory. Okay, along with that, besides these 4 rules, we need to follow some additional instructions while changing a sentence from active to passive. ఈ యొక్క 4 రూల్స్తో పాటుగా నేను మీకు చెప్పాను అసర్టివ్ సెంటెన్స్ గురించి. సో అసర్టివ్ సెంటెన్స్లో జస్ట్ మనం ఈ 4 రూల్ని అప్లై చేసి సరిపోతుంది. కానీ అదే ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చింది అనుకోండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పుడు అక్కడ కూడా మనం చేయాల్సింది ఈ 4 రూల్స్ని అప్లై చేయడమే. బట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ప్లేస్ అనేది సబ్జెక్ట్ ముందు ఉంటుంది కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు ఉపయోగించడం అనేది చేయాలని చెప్పి అనుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పాను, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి. సో ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడాను సబ్జెక్ట్ ఉండదు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వర్బ్తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటామన్నాం. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి దాన్ని ఆన్సర్ చేసేటప్పుడు లెట్తో స్టార్ట్ చేయాలి అన్నాం. ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని లెట్ తర్వాత ఉపయోగించాలి. దాని తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్కి బదులుగా బి ఉపయోగించి రూల్ నెంబర్ 3 ఓన్లీ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ని ఉపయోగించాలని చెప్పాను. ఇవి ఎక్కువ చెప్పింది. అయితే ఈ సెంటెన్సెస్లో కొన్నిసార్లు మనకి అసర్టివ్ సెంటెన్స్లోని ఇండెఫినైట్ ప్రొనౌన్ ఉపయోగించి కొన్ని సెంటెన్స్ ఫామ్ అవుతాయి. ఇండెఫినైట్ ప్రొనౌన్స్. సో దోస్ విల్ నాట్ డిఫైన్ సమ్ వన్ పర్టికులర్లీ. ఎవ్రీవన్, everybody, anyone, anybody, no one, nobody. Suppose example, nobody called me. Nobody called me. So this is the sentence. So now this sentence has to be changed from active to passive. So the same one. So here called is the second form of the verb. అర్థమైందా ఎందుకు సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అన్నాను? కాల్డ్, కాలింగ్. అయితే ఇక్కడ కాల్డ్ సెకండ్ థర్డ్ ఫామ్ ఈక్వల్గా ఉన్నాయి. కానీ దీన్ని ఎందుకు థర్డ్ ఫామ్ అనుకుంటే సెకండ్ ఫామ్ అన్నానంటే దానికి ముందు హెచ్ ఫామ్స్ అనేవి లేవు కాబట్టి దాన్ని నేను థర్డ్ ఫామ్గా కన్సిడర్ చేశాను. సో నెక్స్ట్ మీ అనేది తెలుసు మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో దాన్ని బట్టి అయినా సరే మనం ఈజీగా ఇది ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ నోబడి అనేది సబ్జెక్ట్, ఇది ఒక ఇండెఫినైట్ ప్రొనౌన్. సో ఇలా ఇండెఫినైట్ ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే కామన్ ఇవే రూల్స్ని. ఫస్ట్ రూల్ ఆబ్జెక్ట్ని తీసుకొస్తాను. ఇక్కడ మీ అని ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఐగా మారింది. ఇక్కడ V2 అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్ ప్రకారంగా ఫస్ట్ ఫామ్ అయితే ఆమిజార్ అన్నాను, సెకండ్ ఫామ్ అయితే వజార్ వర్ అన్నాను, థర్డ్ ఫామ్ అయితే హెచ్ ఫామ్స్ తర్వాత బీని యాడ్ చేయాలని చెప్పి అన్నాను, ఫోర్త్ ఫామ్ అయితే బీ ఫామ్స్ తర్వాత బీని యాడ్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ సెకండ్ ఫామ్ కాబట్టి మనం వజార్ వర్ ఉపయోగించాలి. ఐ తర్వాత సూటబుల్ వన్ ఏంటి? వస్. సో మూడో రూల్ ఏంటి? కాల్డ్. సో నెక్స్ట్ ఫోర్త్ రూల్ అండ్ సబ్జెక్ట్ చేంజ్. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉండేటప్పుడు ఇక మనం బై, నోబడి అనేది మనం ఇది రాయవలసిన పని లేదు, ఈ బ్రాకెట్లో పెట్టింది అవసరంలా. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చేటప్పుడు జస్ట్ ఐ వాస్ కాల్డ్ is the correct passive sentence of the sentence that was given. Nobody called me అనే సెంటెన్స్ కి అది నోబడి అనేది ఒక ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి దాన్ని మనం పాసివ్ లో మార్చేటప్పుడు మళ్ళీ మనం ఆ నోబడి అనే ఇండెఫినెట్ ప్రొనౌన్ ని ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉపయోగించి చెప్పవలసిన అవసరం లేదు. ఓన్లీ ఐ వాస్ కాల్డ్ అంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ వర్డ్స్ వచ్చేటువంటి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ చేయగలుగుతాం. రెండోది ఇన్ఫినిటివ్స్. ఇన్ఫినిటివ్ మీన్స్ యాక్చువల్లీ యు నో దట్ సెంటెన్స్ అని చెప్పాను, ఒక సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ తర్వాత కూడా వర్బ్ ఉండొచ్చు లేదా 2+ వర్బ్ ఉండొచ్చు. సో వీటిని నాన్ ఫినైట్ వర్బ్స్ అంటాం. నాన్ ఫినైట్ వర్బ్స్. ఇక్కడ ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ 2 టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ మనకి. ఏంటి ఫినైట్, ఏంటి నాన్ ఫినైట్ అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఫినైట్, నాన్ ఫినైట్ వర్బ్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్. సో ఫినైట్ వర్బ్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్. ఒక సెంటెన్స్ లో సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్నటువంటి వర్బ్ ని ఫినైట్ వర్బ్ అంటాం.
సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి తర్వాత సబ్జెక్ట్ ని ఐ మీన్ సెంటెన్స్ ని కరెక్ట్ గా యాక్యురేట్ గా ఎడిషనల్ సెంటెన్స్ ఫామ్ చేయకుండా ఓకే ఈజీగా ఒక కొంత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఫామ్ చేసేటప్పుడు మనం కొన్ని వర్బ్స్ ఆబ్జెక్ట్ తర్వాత కూడా కొన్ని వర్బ్స్ ఉపయోగిస్తాం. ఒకసారి కొన్నిసార్లు ఆ వర్బ్ అలోన్గా ఉండొచ్చు, కొన్నిసార్లు ఆ వర్బ్ తో కూడా కలిపి ఉపయోగించవచ్చు. సో ఇలాంటి వర్బ్ని అంటే ఆబ్జెక్ట్ తర్వాత వచ్చే వర్బ్స్ని నాన్ ఫినైట్ వర్బ్ అంటాం. సో ఇక్కడ నేను ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్ గురించి ఎక్కువగా చెప్పట్లా. దీని టాపిక్ ఫినైట్స్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్స్ టాపిక్లో ఉంది. అక్కడ మీకు క్లారిటీ వస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నాన్ ఫినైట్ వర్బ్ ఇక్కడ మరి నాన్ ఫినైట్ వర్బ్స్ కూడా రెండు రకాలు. ఒకటి బేర్ ఇన్ఫినిటివ్స్. ఇక్కడ ఉన్నటువంటి వర్బ్ దీన్ని ఏమంటామంటే ఇన్ఫినిటివ్ అంటాం. ఈ ఇన్ఫినిటివ్ ఓన్లీ అలోన్గా ఉపయోగిస్తే దాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. అదే ఇన్ఫినిటివ్ తో ఉపయోగిస్తే దాన్ని టు ఇన్ఫినిటివ్ అంటాం. సో ఇప్పుడు ఒకవేళ టు ఇన్ఫినిటివ్తో సెంటెన్స్ ఉంటే దాన్ని టు ఇన్ఫినిటివ్ అన్నాం. ఒకవేళ ఓన్లీ ఇన్ఫినిటివ్ ఉంటే దాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అన్నాం. బేర్ టు ఇన్ఫినిటివ్ అండ్ బేర్ ఇన్ఫినిటివ్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ she has to buy a dress. This is the example. Now in this sentence what is subject? Yes, we know that she is the subject and buy is the verb, a dress is the object. But ఇక్కడ బై అనేది వర్బే. ఫస్ట్ ఫార్మా, సెకండ్ ఫార్మా, థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్ అంటే అది థర్డ్ ఫార్మే, ఫస్ట్ ఫార్మే. కానీ దానికంటే ముందు ఉన్నది ఏంటి? హ్యాస్ టు. ఇట్స్ ఏ మోడల్ ఆక్సిలరీ. మోడల్ ఆక్సిలరీస్ వచ్చేటప్పుడు అంటే మోడల్ ఆక్సిలరీస్తో దాని ముందు మోడల్ ఒక వర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ముందు మోడల్ ఆక్సిలరీస్ ఉంటాయంటే విల్, షాల్, క్యాన్, మే, మైట్, కుడ్, షుడ్, వుడ్, హ్యావ్ టు, హ్యాస్ టు, యాడ్ టు, యూజ్ టు అనేవి ఆక్సిలరీస్. ఈ ఆక్సిలరీస్ వచ్చేటప్పుడు ఏ ఆక్సిలరీస్ అయితే ఉన్నాయో అవే ఆక్సిలరీస్ని ఉపయోగించి మనం ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్కి బదులుగా అంటే V1 అయితే ఆమిజార్ ఉపయోగిస్తాం కదా. ఇక్కడ ఈ V1 అలోన్మా లేదు. ఇక్కడ V1 ఒక్కటి మాత్రమే లేదు సెంటెన్స్. V1 దేంతో ఉంది? ఆక్సిలరీతో ఉంది. కాబట్టి ఇలాంటప్పుడు ఆ ఆక్సిలరీ సెంటెన్స్ మనం ఆన్సర్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది ఆ డ్రెస్. నెక్స్ట్ ఏదైతే ఆక్సిలరీ ఉందో సూటబిలిటీని బట్టి సో సేమ్ ఆక్సిలరీ ఉపయోగిస్తాం హ్యాస్ టు. ఇప్పుడు ఇష్యూ అనేది అక్కడికి వెళ్ళింది హర్. ఫస్ట్ రూలే నేను ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ని సఫిల్ చేశాను. రెండోది ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్ ప్రకారంగా ఓన్లీ ఫస్ట్ ఫామ్ ఉంటే ఆమిజార్ యాడ్ చేయాలని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఫామ్ లేదు. ఇక్కడ ఈ ఫస్ట్ ఫామ్ ముందు ఆక్సిలరీస్ ఉన్నాయి. ఆక్సిలరీస్ అంటే మళ్ళీ చెప్పా విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్. వీటిని ఆక్సిలరీస్ అంటాం. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, యూజ్ టు. వీటిని ఆక్సిలరీస్ అంటాం. ఈ ఆక్సిలరీస్ ఏవైతే వస్తాయో వాటిని ఉపయోగించి ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్ బదులుగా మనం ఏం ఉపయోగించాలంటే బిఈపి. నేను ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పేటప్పుడు చెప్పాను. అక్కడ మనం ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్ బదులుగా బిఈపి ఉపయోగిస్తాం. అలాగే సెంటెన్స్ లో మోడల్ ఓన్లీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ ముందు మోడల్ ఆక్సిలరీస్ ఉంటే వాటికి ముందు ఆక్సిలరీ ఉండడాన్ని బట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఫాలో అవ్వకుండా ప్రిన్సిపల్ ఆఫ్ రీప్లేస్మెంట్ బదులుగా మనం ఏం ఉపయోగించాలి? బిఈపి. కామన్ గా తర్వాత రూల్ ఏంటి? థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. బై యొక్క థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ బాట్. నెక్స్ట్ సూటబుల్ preposition by her. So this is the answer. First she has to buy a dress. A dress has to be bought by her. A dress has to be bought by her. In this way we can change even from the infinitives. But here we have to know that some sentences we have. Say I hope that he is honest. This is the example. So we have to say this example. I'll tell you, see here. We have to right here. I'm going to give some more examples here. Suppose example here. Say I told here. One more example I'll tell you. When a sentence is an imperative sentence, we know that imperative sentence has to be started with let, right? And those has to be object has to be brought forward, and instead of principle of replacement
సెకండ్ ప్రిన్సిపల్ రీప్లేస్మెంట్ బదులు బి ఉపయోగించాలనుకున్నాం. సో సపోజ్ హియర్ ఇలా ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి. క్లోజ్ ద డోర్. ఓకే, క్లోజ్ ద డోర్ అని చెప్పా. ఈ క్లోజ్ ద డోర్ లో ఇక్కడ మనకి సబ్జెక్ట్ లేదు కాబట్టి లెట్ ద డోర్ బి క్లోజ్ అని చెప్పాం కదా. కానీ ఇప్పుడు ఎలాగే ఎగ్జాంపుల్ని ఇదే ఎగ్జాంపుల్స్ లో అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ లో చూడండి. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లేనప్పుడు అంటే సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇంపరేటివ్ సెంటెన్స్ లో కొన్నిసార్లు ఆబ్జెక్ట్ కూడా ఉండదు. అలాంటి సెంటెన్స్ రాసేటప్పుడు లెట్ తో కాకుండా నేను చెప్పాను మీకు, యు ఆర్ రిక్వెస్టెడ్ టు, యు ఆర్ ఇన్ఫార్మ్డ్ టు మూవ్ ఫ్రమ్ హియర్. ఎగ్జాంపుల్ చూడండి, మూవ్ ఫ్రమ్ హియర్. ఓకే, మూవ్ there. In this sentence, the sentence started with move, but there is no object. ఈ సెంటెన్స్ ఆబ్జెక్ట్ ఉందా? లేదు, ఓన్లీ వర్బ్ మాత్రం ఉంది సెంటెన్స్ లో. అలాంటి సెంటెన్సెస్ ని లెట్ తో స్టార్ట్ చేసి రాయకూడదు. ఈ సెంటెన్స్ లెట్ తో రాయకూడదు. దీన్ని ఎలా రాయాలంటే మూవ్ దేర్ అంటే మనం అది ఆర్డర్ అనుకోండి, యు ఆర్ ఆర్డర్ టు మూవ్ దేర్. ఒకవేళ రిక్వెస్ట్ అనుకోండి, యు ఆర్ రిక్వెస్టెడ్ టు మూవ్ దేర్ అని చెప్పి దాన్ని మనం ఈ సెంటెన్స్ రాయాలి. అంటే ఇది గుర్తుంచుకోవాలి. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఐ హోప్ that